బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది తప్పు చేస్తే ఎంత ఫ్రెండ్ అయినా సరే నాకు బరాబర్ అంటున్నాడు నిఖిల్. ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో నిఖిల్ పృథ్వీకి ఒక రేంజ్ లో ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శక్తి టీం వాళ్ళు ఎక్కువగా టాస్కులలో విజయం సాధించడం వల్ల బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. మీ టీంలో నుంచి ఒకరిని నేరుగా చీఫ్ కంటెండర్ గా చెయ్యొచ్చు. అది నేను అడిగినప్పుడు ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరో చెప్పమని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఇందులో భాగంగా ఆ నెక్స్ట్ డైరెక్ట్ గా చీఫ్ కంటెండర్ ఎవరనని మాట్లాడుకుంటున్న సమయంలో యష్మికి పృథ్వీకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక యష్మి అంటుంది, నేనే మరొకసారి చీఫ్ కంటెండర్ అవ్వాలి అనుకుంటే పృథ్వీ ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా అవ్వలేదు, నేనే చీఫ్ కంటెండర్ అవ్వాలంటూ మాట అనుకొని తీర స్థాయిలో చేరింది. అప్పుడు వెంటనే నిఖిల్, మీరిద్దరూ మాట్లాడుకుని నాకు చెప్పండి అంటే ఇక యష్మి పృథ్వీని మరొక రేంజ్ లో వేసుకుంటుంటే అక్కడి నుంచి పృథ్వీ లెగిచి వెళ్ళిపోయాడు. ఇక పక్కనే ఉన్న నిఖిల్ కి సర్రమని మండి ఇంకా వెంటనే పృథ్వీ దగ్గరికి వెళ్ళి చెడామెడా తిట్టేశాడు. పృథ్వీ, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? ఒక ఆడపిల్ల తన ఒపీనియన్ చెప్పినప్పుడు నీకు నచ్చకపోయినా గౌరవించాలి, అంతేకాని అలా లెగిసి వచ్చేస్తే ఎలాగా? నువ్వు చీఫ్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు చీఫ్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు తీసుకున్న స్టాండ్ అలాగే నీ డిఫెన్స్ చేసుకోవాలి కానీ ఆమె మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో బయట చేస్తున్నట్టు చేస్తే ఎలా పృథ్వీ? నువ్వేమి చిన్నపిల్లడు కాదు కదా, మరి చీఫ్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఇవేనా అని అడిగేసరికి పృథ్వీ ఏం మాట్లాడాలో తెలియక ఆమె రెట్టింపు చేస్తుందిరా, అందుకే అక్కడుంటే ఇంకా కోపం వస్తుందని పక్కకు వచ్చేసాను అంటే అది మంచి లక్షణం కాదు పృథ్వీ. మనకెవరైనా చెప్పాలన్నప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా వినాలి, విన్నాక తర్వాత నువ్వు నీ పాయింట్ పై బేస్ అవ్వి తన ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి. ఇప్పటికైనా నువ్వు మార్చుకుంటావని అనుకుంటున్నాను. మనం ఆడపిల్లకి గౌరవం ఇవ్వాలంటూ నిజంగా ఈ మాటతో నిఖిల్ ఎక్కడికో వెళ్ళిపోయాడనే చెప్పాలి. మరి మొత్తంగా నిఖిల్ యష్మి విషయంలో తీసుకున్న స్టాండ్ కరెక్టే కదా. పృథ్వీ ఏదైతే మాట్లాడుతున్న సమయంలో అలా లెగిసి వెళ్ళిపోవడం అయితే కరెక్ట్ కాదని మాకు అనిపించేదే. మరి మీకు అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. మొత్తానికి నిఖిల్ సంస్కారానికి సెల్యూట్ చేయాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.